ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది. ఓకే, నా 14 వర్స్ 4. భాషతో మాట్లాడువాడు తనకి తానే క్షేమాభివృద్ధి కలుగ చేసుకున్న కానీ ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగజేయని. మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవాలని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్తేనే కానీ వానికంటే ప్రవచించువాడు శ్రేష్ఠుడు. సో ఇప్పుడు ఏమన్నాడంటే టంగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సహోదరులారా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎవడైనా జ్ఞానోపదేశం చేయాలని లేదా ప్రవచించాలని బోధింపాలని ఉంటే పిల్లను గ్రోవి వినగాని నిర్జీవ వస్తువులు నాదం ఇచ్చినప్పుడు స్వరములో భేదము కలుగ చేయని ఎడల అన్ని సి కార్డ్ లేదా అన్ని డి కార్డ్ అయితే అట్లా సానే అయితే ఇంకేంది పాడింది కాదు కదా. సో మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధం నాకు ఎవడు సిద్ధపడును. అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కానీ పలికినది ఎలాగో తెలియను. మీరు గాలితో మాట్లాడుచున్నట్లు ఉందరు. లోకమందు ఎన్నో విధ భాషలను వాటిలో ఒకటైన స్పష్టము కానిది ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల, మళ్ళీ చెప్తా, మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాట్లాడువానికి నేను పరదేశిగా ఉండును, మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండును. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమే ఆసక్తి కలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయడు. భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల ఏం చేస్తుంది అన్నాడు. ఏం చేస్తుంది? నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల హూ ఇస్ ప్రేయింగ్? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? నా అంటే ప్రార్థన చేస్తుంది ఒక ఎలిమెంట్, కాకపోతే నా మైండ్ కాదు, నా బాడీ కాదు, నా నోరు కాదు. ఏది చేస్తుంది?